ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు చాలా మంది ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, నిద్రలేని రాత్రులతో జీవిస్తున్నారు. చేతిలో డబ్బు నిలవడం లేదు, సంపాదించినది సరిపోవడం లేదు, అప్పులు పెరుగుతున్నాయి, మనసులో భయం, ఆందోళన, నిరాశ పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో మనకు సహాయం చేయగల నిజమైన ఆశ్రయం దేవుడే. మనుషులు కొంతవరకు సహాయం చేయగలరు, కాని దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. ఈ రోజు మన అప్పులు తీర్చబడాలని, ఆర్థిక ఆశీర్వాదం రావాలని, దేవుడు ద్వారాలు తెరవాలని మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సమస్త సంపదలకు మూలమైన ప్రభువా, ఈ రోజు మా ఆర్థిక పరిస్థితిని నీ సన్నిధిలో ఉంచుతున్నాము. ప్రభువా, మా జీవితంలో ఉన్న అప్పులు, భారాలు, ఆందోళనలు నీవు తెలుసు. బయటకు నవ్వుతున్నా, లోపల మేము ఎంతో ఒత్తిడితో జీవిస్తున్నాము. దేవా, ప్రతి నెల వచ్చే బిల్లులు, చెల్లింపులు, బాధ్యతలు మమ్మల్ని భయపెడుతున్నాయి. కొన్నిసార్లు మార్గం కనిపించక నిరాశలో పడిపోతున్నాము. కాని ప్రభువా, నీవు మా సరఫరాదారు, నీవే మా అవసరాలను తీర్చువాడు, నీవే ద్వారాలు తెరవగల దేవుడు. ఈ రోజు మా భారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాము. ప్రభువా, మా చేతుల పనిని ఆశీర్వదించుము. మేము చేసే ప్రతి పని ఫలవంతమగునుగాక. మా ఉద్యోగాలను ఆశీర్వదించుము, మా వ్యాపారాలను అభివృద్ధిపరచుము, మా ఆదాయ మార్గాలను విస్తరించుము. చేతిలో వచ్చినది నిలిచే జ్ఞానాన్ని ఇవ్వుము, అనవసర ఖర్చులను తగ్గించే వివేకాన్ని ప్రసాదించుము. దేవా, ధనాన్ని సరైన విధంగా ఉపయోగించగల బుద్ధిని మాకు ఇవ్వుము. ప్రభువా, మా మీద ఉన్న ప్రతి అప్పును నీ ముందుంచుతున్నాము. చిన్నదైనా పెద్దదైనా అది మాకు భారంగా మారింది. అప్పుల కారణంగా వచ్చిన అవమానం, ఒత్తిడి, భయం నుండి మమ్మల్ని విడుదల చేయుము. దేవా, చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వారికి దారి చూపుము. సహాయం రావలసిన చోట సహాయం పంపుము. తెరవలసిన ద్వారాలు తెరవుము. అసాధ్యం అని కనిపిస్తున్న ప్రతి పరిస్థితిని నీ శక్తితో మార్చుము ప్రభువా. ప్రభువా, డబ్బు సమస్యల వల్ల మా మనశ్శాంతి పోయింది. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, ఉదయాన్నే భయంతో లేస్తున్నాము. ఈ ఆందోళనలను తొలగించుము. మా హృదయాల్లో నీ శాంతిని నింపుము. భయపడకు, నేను నీతో ఉన్నాను అనే నీ వాక్యాన్ని మా మనసులో బలపరచుము. దేవా, ఆర్థిక సమస్యల వల్ల మా కుటుంబంలో కలహాలు రాకుండా కాపాడుము. భర్త, భార్యల మధ్య శాంతి ఉండునుగాక. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ నిలిచియుండునుగాక. డబ్బు సమస్యలు మా బంధాలను దెబ్బతీయకుండా కాపాడుము. మా ఇంటిలో కొరత కన్నా విశ్వాసం ఎక్కువగా ఉండునుగాక. ప్రభువా, నీవు కొరత దేవుడు కాదు, సమృద్ధి దేవుడు. నీ ఆశీర్వాదం వచ్చిన చోట కొరత ఉండదు. మా జీవితాల్లో కొత్త అవకాశాలు తెరవుము. కొత్త ఉద్యోగాలు, మంచి ఆదాయం, అనుకోని ఆశీర్వాదాలు పంపుము. మా కష్టానికి ఫలితం కనబడునుగాక. మా విత్తనం సమృద్ధిగా ఫలించునుగాక. దేవా, పరిస్థితులు కఠినంగా ఉన్నా మా విశ్వాసం తగ్గిపోకుండా కాపాడుము. మేము సమస్యలను కాకుండా నిన్ను చూడగలిగే హృదయాన్ని ఇవ్వుము. అప్పులు పెద్దవిగా కనిపించినా మా దేవుడు ఇంకా గొప్పవాడని గుర్తుచేయుము. మేము నిరాశలో కాదు, నిరీక్షణలో జీవించునుగాక. ప్రభువా, మా సంపాదనను రక్షించుము. మోసాల నుండి, తప్పు నిర్ణయాల నుండి, నష్టాల నుండి కాపాడుము. చెడువారికి బలికాకుండా జ్ఞానం ఇవ్వుము. అనవసర అప్పుల్లో మళ్లీ పడిపోకుండా జాగ్రత్త పరచుము. మా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాము. ప్రభువా, ఈ రోజు మా అప్పులను, మా భయాలను, మా ఆర్థిక భారాలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. నీవు మార్గం లేని చోట మార్గం చేయువాడవు. నీవు మూసిన ద్వారాలు తెరవగలవు. నీవు కన్నీళ్లను సాక్ష్యాలుగా మార్చగలవు. మా జీవితంలో ఆర్థిక అద్భుతం జరుగునుగాక. మా ఇంటిలో సమృద్ధి నిండునుగాక. మా అప్పులు తీర్చబడునుగాక. నీ కృపతో మేము నిలబడునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.